నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లాలోని మొగ్దంపూర్ గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ రఘుపతి స్వామి వారి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఈ జాతరను గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో నిర్వహించారు. ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు. సుమారు 5,000 మందికి పైగా భక్తులు ఈ మహాజాతరకు హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మా రఘుపతి స్వామి టెంపుల్ చాలా ఫేమస్. ఈ దేవుడికి మొక్కుకున్న వాళ్ళందరికీ కోరికలు నెరవేరుతాయి. ప్రతి సంవత్సరము చాలా మంది చుట్టుపక్కల ఉన్న విలేజ్ నుంచి చాలా మంది వస్తారు. చాలా మంది నమ్ముకున్న వాళ్ళ భక్తులందరికీ స్వామి కోరికలు నెరవేరుస్తారు కాబట్టి ఇంతమంది రావడం జరుగుతుంది. ఇక్కడ మేము పుట్టిన కాంచెల్లి మోదంపూర్లో రంగరామ జాతర జరుగుతుంది. రఘుపతి స్వామి ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు ఏదైనా కూడా పంచచ్చు. మేము ఎప్పటికీ వస్తూనే ఉంటాం. ఇక్కడికి అనుకున్నవన్నీ అవుతాయి. ప్రతి సంవత్సరం ఇంకా జరగాలని కోరుకుంటున్నాం. మా అమ్మ వాళ్ళకి నల్లగుంటపల్లె, మా సుల్తాన్ బాద్. నా పేరు మానస, తోరికొండ మానస. స్వయంభుగా వెలిసినటువంటి రఘుపతి స్వామి జాతర వందల సంవత్సరాల నుంచి మా తాతల ముత్తాతల నుండి కూడా ఇక్కడ స్వయంభుగా ఏదైతే బండ పెరిగలో స్వయంగా వెలిసినటువంటి దేవుడు అందరికీ ఈ గ్రామాలకు కానీ చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అనేక మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ గతం నుండి మీ చిన్నపిల్లలప్పటి నుండి కూడా ఎడ్ల బండ్లు తిరుగుతుండే, ఎడ్ల బండ్ల జాతర నడుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎడ్ల బండ్లతో పాటు ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు కూడా ఇప్పటికి కూడా అనేక మంది రైతులు కానీ గ్రామస్తులు కానీ ఇప్పటికి కూడా జాతర చుట్టూ కూడా గుట్ట చుట్టూ కూడా తిరుగుతారు. పవిత్రంగా భావించేటువంటి మా గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలలోకి వెళ్ళి కూడా ఇక్కడికి వచ్చి జాతరకు వచ్చి దర్శనం చేసుకొని ఆ రఘుపతి స్వామి ఎప్పుడు కూడా దీవెనలు పొంది ఇళ్ళ వేళలుగా మమ్మల్ని ఆరోగ్యాలతో కాపాడాలని కోరుకుంటారు. చాలామంది కూడా కోరుకున్న కోరికలు కూడా తీరినవి. గతంలో ఇక్కడ కరెంటు కూడా లేకపోయేది. కొంచెం వరకు చిన్న చిన్న లైట్లు ఉంటే లైట్ కూడా లేకపోయేది, మైక్ కూడా లేకపోయేది. గత 30 సంవత్సరాల క్రితం నుండి 25 సంవత్సరాలు 30 సంవత్సరాల కింద ఒక మైకు, ఒక లైట్ పెట్టి యూత్ క్లబ్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రకంగా పాలక వర్గాలు గతం నుంచి కూడా 15 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ పాలక వర్గం ఇక్కడ డెవలప్మెంట్ చేస్తూ లైటింగ్ కానీ మిగతా ఇక్కడికి వచ్చే జనానికి ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలను కూడా తీర్చడం కొరకు గతం నుంచి కూడా గ్రామ పంచాయతీ పాలక వర్గాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సుమారు ఎంతమంది ప్రజలు పాల్గొంటారు ఇక్కడ? దాదాపుగా చుట్టుపక్కల 5-6 గ్రామాలు, మొగ్దంపూర్ గ్రామం నుంచి 1000-1500 మంది ప్రజలు పాల్గొంటారు. పొద్దున నుండి రాత్రి వరకు కూడా, పొద్దున 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా వస్తూనే ఉంటారు. పిల్ల పాపలతోటి వస్తువులు కొనుక్కోవడం, ఆట వస్తువుల కొరకు. కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ చాలాసేపు కూడా దర్శనం అయినాక కూడా ఈ గుట్ట మీద కూర్చుండి సేద తీరి అరగంట ఉండి మహిళలు కూడా చాలామంది కూడా 1 గంటల తరబడి ఇక్కడ కూర్చొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అందరూ గ్రామాలలో, వివిధ గ్రామాలలో ఉద్యోగరీత్యా కూడా వేరే గ్రామాలలో సిటీలో ఉన్న వాళ్ళు కూడా గతంలో ఇక్కడ ఉండిపోయినటువంటి వైశ్యులు, పూర్వీకులు, ఇది వైశ్యులు నిర్మాణం చేపట్టడం జరిగింది కోటి వాళ్ళు కూడా మిగతా వాళ్ళందరూ కూడా వేరే గ్రామాలలో కూడా కంపల్సరీ ఇక్కడ అందరం కూడా కలుసుకుంటాం. పాత మిత్రులు కూడా అందరూ కూడా కుటుంబాలు అందరూ కూడా కలుసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ పండుగకు ఎక్కడ ఉన్నా కూడా ఈ పండుగకు ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. శ్రీనివాసులు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, కరీంనగర్. ఓకేనా? ఇంకా కూడా ఈ గుడిని అభివృద్ధి చేయాలనేది ఇప్పుడు పాలకవర్గం కానీ యువకులు కానీ పెద్దవాళ్ళతో కలిసి, గ్రామస్తులు కలిసి ఇంకా కూడా కొంచెం అభివృద్ధి లైటింగ్ కానీ, రోడ్డు ఇంకా సిస్టమ్స్ అవన్నీ కానీ కొంచెం వేరే మండపం కూడా చేయాలన్న ఆలోచనతో కొంతమంది ఉన్నట్టు తెలుసు. దాన్ని కూడా డెవలప్మెంట్ చేయడం కోసం కృషి చేసే దానిలో కూడా మా తరఫున, పాలకవర్గం తరఫున కానీ వేరే ఈ పెద్ద మనుషులు ఎవరైనా కూడా వారితో పాటు మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. కూకల రమేష్, మొగ్దంపూర్ గ్రామ ఉప సర్పంచ్ని. ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మొగ్దంపూర్లో రఘుపతి స్వామి జాతర జరుగుతుంది. కొన్ని ఏళ్ళ నుంచి జరిగే జాతర. ఈ జాతరకు చాలామంది గ్రామస్తులు వచ్చి దర్శనం చేసుకొని
వెలుగుతారు. ఇది ఉగాది రోజు ప్రత్యేకమైన జాతర గుర్తింపు పొంది చుట్టుపక్కల ఊళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకొని పోతారు. ముక్తుపూర్ గ్రామ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క రఘుపతి స్వామి టెంపుల్లో ప్రతి పాలక వర్గం డెవలప్ చేసుకుంటూ అభివృద్ధి పదంలో నడుపుకుంటూ ఒకప్పుడు స్ట్రీట్ లైట్ లేకుండా ఎన్నో రకాలుగా ఉన్నటువంటి దాన్ని అభివృద్ధి పదంలో చేసుకుంటూ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు పెద్దలందరూ కలిసి, ఊరు గ్రామస్తులు, పెద్దలు, పాలకవర్గం అందరూ కలిసి ఇలాగే చేసుకుంటూ మరెన్నో కార్యక్రమాలు చేసి ఇక్కడ ఏది మండపాలు కావచ్చు, ఏదైనా ఎవరైనా పెళ్లి చేసుకునేటట్టు కావచ్చు, అందరూ ఏదైనా అన్ని రకాలుగా సబ్బండ వర్గాలు అందరూ కలిసి ఇక్కడ చేసుకునేటట్టు మంచి అభివృద్ధి చేసి దీన్ని ఒక మంచిగా డెవలప్మెంట్ చేయాలని చెప్పి మన పాలక వర్గానికి మరియు మన తోటి గ్రామస్తులందరికీ విన్నవించుకుంటున్నాను. మరొకసారి మన ముగ్దుంపూర్ గ్రామ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తుంది. బాంధవులకు మరియు ముగ్దుంపూర్ గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. ముగ్దుంపూర్ గ్రామంలో నాకు తెలిసిన చిన్నప్పటి నుండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి రంగనాథ స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వయంగా వెలిసిన స్వయంభూ అయినటువంటి రంగనాథ స్వామి పూజలు గత పాలకవర్గం నుండి గత 10-15-20 సంవత్సరాల పాలకవర్గం నుండి నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మా వంతుగా మాకు స్వామివారి సేవ చేసుకోవడం మా వంతు వచ్చింది. గ్రామ సర్పంచ్గా ముగ్దుంపూర్ గ్రామ సర్పంచ్ మాధవ్ సీనమ్మ, కొడుకు శివరామకృష్ణ, ఎక్స్ వార్డ్ మెంబర్, హిందూ వాహిని ప్రెసిడెంట్, బీజేపీ దళిత మోర్చా మండల్ ప్రెసిడెంట్. గ్రామ ప్రజలందరికీ, హిందూ బాంధవులకు ఉగాది శుభాకాంక్షలు. అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని అందరూ ఘనంగా జరుపుకుంటున్నారు ఈరోజు ముగ్దుంపూర్లో. ఇట్లు మీ మైలారం శ్రీనివాస్, మాజీ వార్డ్ మెంబర్, ముగ్దుంపూర్ రజక సంఘం కరీంనగర్ రూరల్ మండల ఉపాధ్యక్షుడు.